అందరికీ నమస్కారం అండి. సమాజంలో జర్నలిస్ట్ పాత్ర, అలాగే మీడియా పాత్ర అన్నది చాలా కీలకమండి. ఎందుకు అంటే, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు గాని, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి పేద వర్గాల పట్ల చూపుతున్నటువంటి వివక్షతను గాని, మీడియా బయటకు తీసుకురాకపోతే నేటి సమాజానికి నిజంగా తెలిసే అవకాశం అయితే లేదండి. సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నిజంగా ఒక సమస్యని బయటికి రావటం వల్లే సమాజంలో ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని సమాజానికి తెలిసే ఒక చక్కటి సాధనం మీడియా అండి. అలాంటి మీడియా మీద నిన్న తెలంగాణలో ఎన్టీవీ మీద పోలీస్ రైడ్ జరిగింది. అయితే ఇందులో ఏంటి జరిగింది అన్నది ఒకసారి మనం అందరం ఆలోచిస్తే, ఎన్టీవీలో ఒక అనుచితమైనటువంటి ప్రోగ్రామ్ ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే, తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మినిస్టర్ గారి మీద, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక అభ్యంతరకరమైనటువంటి ఈ యొక్క ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం అన్నది నిజంగా మీడియా ఎథిక్స్ కూడా చాలా విలువలు తగ్గిపోయే స్థితికి ఈ యొక్క జర్నలిస్టులు కానీ, లేదా ఈ యొక్క మీడియా ప్రతినిధులు కానీ వ్యవహరించడం మాత్రం చాలా బాధాకరమైనది. ఎందుకంటే సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నేటి సమాజానికి చాలా అవసరం. ఈ యొక్క మీడియా లేకపోతే చాలా విషయాలు మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క మీడియా వ్యవస్థని ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని యాజమాన్యాలు తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాల్ని, లేదా స్వార్థపూరితంగా ఆలోచించి వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా మీడియా వ్యవస్థ యొక్క క్రెడిబిలిటీని తగ్గించే పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగా ఇక్కడ మీడియా సంస్థను నేను తప్పుపట్టడం లేదు, లేదా మీడియాలో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ నేను తప్పడం లేదు. కానీ ఈ మీడియా చేసేటువంటి క్రెడిబిలిటీ, మీరు ఎంత కష్టపడి ఒక ఇష్యూని బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వర్క్ చేస్తున్నారో, ఈ యొక్క మీడియా సంస్థలు వ్యక్తుల్ని, ఈ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తుల్ని అంత బాధ కలిగించేటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తున్నాయని చెప్పడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. మీడియా వర్ధిల్లాలి, మీడియా ఇంకా ప్రజల సమస్యల్ని బయటకు తీసుకువచ్చి పోరాడాలన్నదే నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం.